మన జాతకాన్ని బట్టి రాసులను బట్టి మన జాతకంలోని మనకున్న రాశిని బట్టి ఏ ఏ రాసుల వారికి ఏ ఏ యోగం లభిస్తుంది, అలాగే ఆ యోగాల వల్ల మనకి ఎటువంటి లాభం జరుగుతుంది, ఎటువంటి నష్టం జరుగుతుంది, అలాగే ధనయోగం మన జాతకంలో ఎంతవరకు ఉంది అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సో ఒకసారి మనం గురువు గారితో మాట్లాడి ఏ యోగం వల్ల మనకి ధన ప్రాప్తి కలుగుతుంది అనే వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువు గారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మాకు ఎన్నో యోగాల గురించి చెప్పారు గురువు గారు. ఏ రాశి వారికి ఏ యోగం వర్తిస్తుంది, అలాగే ఏ యోగాలు ఉంటే వారికి ఏ రాజయోగం కలుగుతుంది అనే వాటన్నిటి గురించి మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ రోజు మాకు ఏ యోగం గురించి తెలియజేయబోతున్నారు, అలాగే ఆ యోగం వల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, వాటన్నిటి గురించి కూడా మాకు తెలియచేయండి గురువు. తప్పకుండా అమ్మా. పర్టికులర్ గా రవి సంబంధిత యోగాల్లో అందరికీ తెలిసింది బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. దానివల్ల ఏమిటి అంటే ఇక్కడ మనం యోగము అనే దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యోగం అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు లేదా ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక యోగము, ఒక గ్రహంతో మరొక గ్రహం కలిస్తే ఒక యోగం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఒక యోగం అనుకుందాం. అంటే అలా ఒక స్టూడియో అనేది ఒక రాశి అనుకోండి, మీరు ఒక గ్రహం అనుకోండి. అంటే ఉదాహరణకి నేను ఇక్కడ ఈ కెమెరామెన్స్, ఈ లైటింగ్, ఇదంతా ఒక యోగం. ఈ కాంబినేషన్ వల్ల ఏమి ఏర్పడుతుంది, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంతే కదా. అలాగే ఒక టీచర్ ఉన్నారు, ఒక టీచరు, ఒక స్టూడెంట్, ఒక క్లాస్ రూమ్, అక్కడ ఏమి యోగం ఏర్పడుతుంది, ఒక విద్యా యోగం ఏర్పడుతుంది. అంటే ఒక గ్రహం కలిస్తే ఎలాగో ఒక మనిషి మరొక మనిషి కలిసినప్పుడు ఒక యోగం. అంటే ఇక్కడ నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఈ బుధాదిత్య యోగాల్లో, ఈ బుధాదిత్య యోగమే కాకుండా రవి సంబంధించినటువంటి యోగాల్లో ఇంకా కొన్ని యోగాలు ఉన్నాయి. ఏమిటి అంటే శుభవేషి యోగము అంటారు. శుభవేషి యోగము. దీనికి రవికి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేషి యోగం అంటారు. అంటే రవి నుంచి 2వ స్థానంలో గనక శుభగ్రహాలు ఉంటాయి. దీనికి సహజంగా శుభగ్రహాలు అంటే ఏ గ్రహాలను తీసుకుంటారు? గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు కూడా శుభగ్రహమే. కాకపోతే రవికి దగ్గరలో ఉన్నప్పుడు అది కొంచెం క్షీణచంద్రుడు అవుతాడు కాబట్టి చంద్రుడిని పెద్దగా తీసుకోరు. కానీ ఉచ్చగ్రహ స్థితిలో ఉన్న గ్రహం ఏదైనా కూడా దాన్ని శుభగ్రహం కిందే తీసుకోవాలి. అది ఏ గ్రహం అయిందో దాన్ని బట్టి వాళ్ళ తండ్రి యొక్క స్థితి వీళ్ళకి ఆ మార్గాల్లో వెళ్ళడం ద్వారా కీర్తి రావడం జరుగుతుంది. పెట్టుకోండి. ఓకే. బుధాదిత్య యోగంలో ఎలా అయితే మనిషికి కీర్తి వస్తుందని చెప్తారో ఇది కూడా అంటే ఏమిటి, రవి అంటే పేరునిచ్చే కారకుడు వెనకాతలు ఉన్నాడు, ఈ గ్రహాలకు వెనక ఉన్నాడు. అంటే ఆ గ్రహాలకి వెలుగునిస్తున్నాడు, ఆ గ్రహాలకి ప్రోత్సహిస్తాడు. రవి అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో, రవి అంటే తండ్రి కారకుడు, ఆత్మకారకుడు, జీవుడు అని కూడా తీసుకుంటారు. అంటే జీవుడు అంటే గురువుని కూడా తీసుకుంటారు నాడీ ఆస్ట్రాలజీలో. బట్ సన్ ఈజ్ ఆల్సో ఆత్మకారక ప్లానెట్. ఈ ఆత్మకారక గ్రహానికి ముందు రాసుల్లో ఉంటున్నప్పుడు ఈ గ్రహం, ఈ ఆత్మ కనుక దేన్ని చేరుకుంటే వీళ్ళకి ఉన్నతి కలుగుతుంది అనేటువంటిది కూడా చెప్తారు. అంటే రవి నుంచి ముందు రాసుల్లో ఏ గ్రహం శుభగ్రహం ఉంటే దానికి సంబంధించిన గురువు ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి గురుత్వ సంబంధించిన వాటి మూలంగా వీళ్ళకి యోగం కలగడం. శుక్రుడు ఉన్నాడు ఫైనాన్స్ రిలేటెడ్ లేదా వివాహం అయిన తర్వాత. అలా ఒక్కొక్క దాన్ని బట్టి బుధుడు ఉన్నాడు పాండిత్యం ద్వారా. అదేవిధంగా రవికి ముందున శుభగ్రహాలు ఉన్నప్పుడు తండ్రికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రవి తండ్రి కారకుడు కాబట్టి. అంటే రవి ఎక్కడున్నా అయితే అది నీచ స్థానంలో ఉండి, మరి ఇవి కూడా నీచంలో ఉంటే తక్కువ స్థాయిలో ఉంటుంది ప్రభావం. ఉచ్చస్థితిలో ఉండే, ఉచ్చస్థితి అంటే రవికి మేషరాశిలో జరుగుతుంది. ఈ మేషరాశిలో రవి ఉండి వృషభంలో గనక శుభగ్రహాలు ఉన్నాయి, ఇది ప్రొసీడింగ్ హౌసెస్ లో 2 శుభగ్రహాలు ఉన్నాయనుకోండి ఉదాహరణకి, అప్పుడు అదేమవుతుందంటే శుభవేషి యోగము అంటారు. ఓకే.